అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ. దుర్గాదేవి తన నిజమైన భక్తుల జీవితాలకు ఎల్లప్పుడూ మార్గనిర్దేశం చేస్తుంది. జ్ఞానాన్ని, కాంతిని అందిస్తుంది. భక్తుల మనసులో ఉండే భ్రమలన్నీ తొలగిస్తుంది. అలాగే మనస్ఫూర్తిగా కొలచిన వారిని ఆశీర్వదిస్తుంది. పురాణాల ప్రకారం దుర్గామాత రాక్షసులను చంపడానికి జన్మించిన ఉత్తమ మహిళా శక్తిగా భక్తులందరూ నమ్ముతారు. ఈమె పార్వతీదేవి మరో స్వరూపమని కూడా చెబుతారు. మహిషాసురుడు అనే భయంకరమైన రాక్షసుడిని శివుడు ఆదేశించినప్పుడు ఆమెకు 9 రూపాలలో ఉన్న దేవతల పూర్తి మద్దతు ఇచ్చారు. నవరాత్రుల సమయంలో దుర్గాదేవిని ఆరాధించేందుకు అత్యంత పవిత్రమైన సమయం అని భక్తులందరి విశ్వాసం. అందుకే దుర్గా పూజ సమయంలో ఈ దేవత యొక్క 9 రూపాలను ఆరాధించడాన్ని ఎంతో ముఖ్యమైనదిగా భక్తులందరూ భావిస్తారు. ఈ సందర్భంలోనే అమ్మవారిని ద్వాదశ రాశులలో ఏ రాశి వారు ఏ రూపాన్ని ఆరాధించాలో, ఎలా పూజించాలో తెలుసుకునేందుకు ఈ స్టోరీని పూర్తిగా చూడండి. మొదటిది మేషరాశి. మేషరాశి కలిగిన వారు అమ్మవారి శైలపుత్ర రూపాన్ని ఆరాధించాలి. నవరాత్రి తొలి రోజున దుర్గామాతను ఈ రూపంలో పూజిస్తారు. దుర్గా చాలీసాతో పాటు సప్తశతిని కూడా జపించవచ్చు. రెండవది వృషభ రాశి. వృషభ రాశి వారు దేవత యొక్క మహాగౌరి రూపాన్ని ఆరాధించాలి. ఆమెను లలితామాత అని కూడా పిలుస్తారు. ఆ దేవత ఆశీర్వాదం పొందటానికి లలితా సహస్రనామ మంత్రాలను, స్తోత్రాలను భక్తులు జపించాలి. అప్పుడు ఆ దేవత తన భక్తులను ఆశీర్వదిస్తుంది. పెళ్లి కాని మహిళలు తమకు మంచి భర్త రావాలని కోరుకుంటారు. మూడవది మిథున రాశి. మిథున రాశి వారు బ్రహ్మచారిణి దేవిని పూజించాలి. ఈ దేవత విద్యారంగంలో వచ్చే సమస్యలన్నింటినీ తొలగిస్తుంది. ఈ రాశి వారంతా తారా కవాచును జపించాలి. నాలుగవది కర్కాటక రాశి వారు కూడా దేవత యొక్క శైలపుత్రి రూపాన్ని ఆరాధించాలి. లక్ష్మీ సహస్రనామం జపించడం వల్ల కూడా ప్రయోజనాలు చేకూరుతాయి. ఆ దేవత కూడా తన భక్తులను మనసారా ఆశీర్వదిస్తుంది. ఐదవది సింహరాశి. సింహరాశి వారు దుర్గాదేవి యొక్క కూష్మాండ రూపాన్ని పూజించాలి. ఆ దేవత యొక్క మంత్రాలలో దేనినైనా 505 సార్లు జపిస్తే భక్తులకు ఫలితవంతమైనదిగా భావిస్తారు. మీ జీవితంలో సర్వం విజయవంతం కావడానికి ఈ రూపంలో ఉన్న దేవతను ఆరాధించాలి. ఆరవది కన్యారాశి. కన్యారాశి వారు కూడా బ్రహ్మచారిణి దేవతను పూజించాలి. అలాగే మీరు లక్ష్మీదేవి మంత్రాలను కూడా జపించవచ్చు. సరస్వతీదేవి మాదిరిగానే ఈ దేవత కూడా తన భక్తులకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఏడవది తులారాశి. తులారాశి వారు మహాగౌరీ దేవిని ప్రార్థించాలి. దుర్గా సప్తశతి యొక్క ప్రథమ స్తోత్రాన్ని జపించాలి. మహాకాళి స్తోత్రం లేదా కాళీ చాలీసాను కూడా జపించవచ్చు. ఈ దేవత తమ భక్తులకు సంతోషకరమైన వివాహ జీవితం కలిగేలా ఆశీర్వదిస్తుంది. పెళ్లి కాని అమ్మాయిలు తాము ఇష్టపడే భర్తను పొందాలనుకునే కోరికను కూడా నెరవేరుస్తుంది. ఎనిమిదవది వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు స్కందమాత రూపానికి పూజలు చేయాలి. దుర్గామాత సప్తశతి మార్గాన్ని పఠించడం వల్ల ఈ రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. శిశువుతో ఆశీర్వదించబడినందుకు ఆమెను సాధారణంగా పూజిస్తారు. అయినప్పటికీ మీరు అన్ని ఇతర కోరికలను కూడా నెరవేర్చవచ్చు. తొమ్మిదవది ధనస్సు రాశి. ఈ రాశి వారు దేవత యొక్క చంద్రగంట రూపాన్ని ఆరాధించాలి. దుర్గా మంత్రాలను రోసరీ మీద పఠించాలి. ప్రతికూల శక్తులను వదిలించుకోవడానికి మరియు మానసిక ప్రశాంతతను పొందడానికి ఈ దేవత యొక్క రూపాన్ని పూజిస్తారు. పదవది మకర రాశి. ఈ రాశి వారు కాళరాత్రి దేవిని పూజించాలి. ఆమె భక్తుల జీవితం నుండి అన్ని రకాల భయాలను కూడా తొలగిస్తుంది. దుష్టకంటి ప్రభావాలు మరియు దుష్టశక్తుల ప్రభావాలు వంటి ప్రతికూల శక్తులను కూడా ఆమె నాశనం చేస్తుంది. 11వది కుంభరాశి. కుంభరాశి వారు కూడా దేవత యొక్క కాళరాత్రి రూపాన్ని పూజించవచ్చు. ఆక్వేరియన్లు దుర్గా మంత్రాలు మరియు దుర్గాదేవి కవాచ్ అనే మంత్రాన్ని 12 సార్లు జపించాలి. 12వది మీనరాశి. ఈ రాశి వారు చంద్రగంట రూపాన్ని పూజించాలి. దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి బాగ్లముఖి మంత్రాలను జపించాలి. ఈ రాశి వారి జీవితంలో తరచుగా సంభవించే సమస్యలను తొలగించడం ద్వారా వారి కలలన్నింటినీ నిజం చేసుకునేందుకు ఈ అమ్మవారు ఆశీర్వదిస్తారు. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.